హాయ్ అండి. నేను ఇవాళ కొబ్బరికాయతో కొబ్బరి నూనె చూపిస్తాను. నిన్న కొట్టింది, ఇవాళ శనివారం కొట్టింది కొబ్బరికాయలు. అది 2 చెక్కలు అన్నమాట. 2 కాయలు, 2 కాయలు ముక్కలు. అవి శుభ్రం కడిగేసాను. నిన్న వరలక్ష్మి వ్రతాన్ని కొట్టాను, ఇవాళ శనివారం ఒకటి. 2 కాయలు శుభ్రంగా కడిగేసి ముక్కలు తరిగేసి ఇప్పుడేమో కొంచెం అలాగా మిక్సీ వేసి కొంచెం నీళ్ళు పోస్తాను, అర గ్లాసుడు. ఇప్పుడు శుభ్రంగా మిక్సీ తిప్పేస్తాను. పాలు వడగడతాను ఇందులో. చూడండి, ముందు చూపించాను ఇది. ఇగో ఇలా తిప్పేసాను కదా, ఇప్పుడు వడగడతాను. ఇలా 2 సార్లు చెయ్యాలి. శుభ్రం పాలు వచ్చేస్తాయి. పిండేసి మళ్ళీ ఇంకోసారి వేసి కొంచెం నీళ్ళు వేసి మళ్ళీ మిక్సీ తిప్పిస్తే చాలు. ఆ తర్వాత మిగిలిన పిప్పి ఉంటుంది కదా, కొబ్బరి పిప్పి. ఇక చూడండి, పాలు అలా వచ్చేస్తాయి. పిప్పితో మీరు కొబ్బరి ఉండలు చేసుకోండి, కూరలో వేసుకోండి, ఏదైనా చేసుకోండి. నేనైతే ఏం చేయను, అది చప్పగా ఉంటుంది, పారేస్తాను. ఎండబెట్టి కూరలో కూడా వేసుకోవచ్చు ఆ పిప్పు అంతా. ఇప్పుడు ఎండలు లేవు, వర్షాలు, అందుకు శుభ్రంగా పిప్పు పారేస్తాను. శుభ్రం ఫ్రెష్ కొబ్బరికాయ అన్నమాట, అందుకు పిప్పి ఉంచుకోవచ్చు అలాగా కావస్తే. శుభ్రం ఇంట్లో ఆరబెట్టుకోవచ్చు, కొబ్బరి ఉండలు చేసుకోవచ్చు, కూరల్లో వేసుకోవచ్చు. ఇప్పుడు ఎండలు లేవు కనుక ఇక శుభ్రంగా పిండేసి తీసిస్తాను. ఇలాగ 2 సార్లు చేస్తాను. చేసాక తీసేస్తాను. ఇక ఇంకోసారి చేశాను కదా, 2 సార్లు కంటే ఎక్కువ చేయకూడదు. ఇంకా నీళ్ళు ఎక్కువ అయిపోతాయి, మళ్ళీ ఉడకడానికి పొయ్యి మీద ఇబ్బంది అవుతుంది, చాలా టైం పడుతుంది. ఇక శుభ్రం వడగడిసాను రెండోసారి కూడా. ఇక చూడండి, అన్ని పాలు వచ్చి అందులో కొన్ని నీళ్ళు కూడా ఉన్నాయి. మరిగేటప్పుడేమో నీళ్ళు పోతాయి, పాలతో నూనె వచ్చేస్తుంది. 2 కొబ్బరికాయలతో చేసినవి అవి. చూపిస్తాను నూనె ఎంత వచ్చిందో చేసాక. ఇక పిండి తీసేస్తాను. ఈ పిప్పు నేనైతే పారేసాను, కావాల్సిన వాళ్ళు ఉంచుకోవచ్చు. ఫ్రెష్ కొబ్బరికాయలే కదా, అప్పటికప్పుడు కొట్టి కూడా చేసుకోవచ్చు. ఇక చూడండి, అది నేను పాలు తీసి 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి వదిలేసాను. పాలు కొంచెం నీళ్ళు కిందకి వెళ్ళేటట్టుగా. ఇక ఇప్పుడు పొయ్యి మీద తెచ్చి పెట్టాను. 1 గంటన్నర ఫ్రిడ్జ్లో పెట్టేసాను నేను. మీరు కావస్తే ఇవాళ పెట్టి రేపు కూడా చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్లా అయిపోతుంది గట్టిగా, అప్పుడు కూడా చేసుకోవచ్చు. అప్పుడు నీళ్ళు పారేయచ్చు, కింద నీళ్ళు ఉంటాయి, మీద కొబ్బరి ఐస్లా అయిపోతుంది. అలాగా నేను 1 గంట ఉండి తీసాను, ఇక పొయ్యి మీద పెట్టేసాను. కొబ్బరికాయలు నేను ఇంట్లోనే నూనె చేస్తాను. మొహానికి రాసుకోవచ్చు, బుర్రకి, మొహానికి రాసుకున్నా బాగుంటుంది. ఇక ఇలా పొంగుతున్నారు చూడండి. సిమ్లో హైలో చేసి కొంచెం మరిగించాలి. మనం సిమ్లో పెట్టి కూడా మూత పెట్టేసి మన పని చేసుకోవచ్చు. అలా చూసి అవసరం కూడా లేదు పొయ్యి దగ్గర. చూడండి, ఇలా మరిగిస్తే నీళ్ళు ఎగిరిపోతాయి, పాలతో నూనె తయారైపోతుంది. కాయలు ఎక్కువ ఉంటే ఎక్కువ నూనె వస్తుంది. చూడండి, పొంగుతున్నదన్నమాట. ఇలా పాలు పొంగినట్టు పొంగుతాయి. అప్పుడు సిమ్లో పెట్టాలి, సిమ్లో పెట్టి చేస్తే అయిపోతుంది. నీళ్ళు ఉన్నవన్నీ పోతాయి. మనం ఎంత తక్కువ నీళ్ళు పోసుకుంటే అంత మంచిదన్నమాట, ఎక్కువ టైం పట్టదు అలా అయితే. ఇక చూడండి, నీళ్ళన్నీ పోయాయి. ఇవి అసలైన పాలు అన్నమాట. నీళ్ళు పోయిందే రుబ్బలేము కదా మనం, అందుకు శుభ్రం ఎగిరిపోయింది, నీళ్ళు పోయాయి. ఇగో ఈ పాలు దీంతో నూనె అవుతుంది. నూనె మరుగుతున్నది చూడండి, తెలుస్తూ ఉంటుంది, మరుగుతూ ఉంటుంది. తుల్లుతాయి, అందుకే మూత పెట్టియచ్చు. సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే శుభ్రం మరుగుతూ ఉంటుంది, పోయి నూనె తయారైపోతుంది. మంచి వాసన వస్తూ ఉంటుంది నూనె మరిగినప్పుడు. చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. చూడండి, అది నూనె అన్నమాట, మరుగుతున్నది కదా, అది కొబ్బరి నూనె మీదదంతా.
చూడండి చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అది మరిగి 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 ఇప్పుడు కిందకు వచ్చే సిమ్లో పెట్టాలి, ఎందుకంటే తుల్లి గ్యాస్ అంతా జిడ్డు అవుతుంది. అందుకని సిమ్లో పెట్టి మూత పెట్టేసామనుకోండి చక్కగా మరిగి నూనె తయారైపోతుంది. చూసారు కదా నూనె ఎలా మరుగుతున్నది కొబ్బరి పాలతోటి. ఇగో అయిపోయింది, ఇంకో 10-15 నిమిషాల్లో నూనె తయారైపోతుంది. చూపిస్తాను చూడండి. అది కింద కొంచెం పిప్పవి ఉంటాయి, మాడిపోవాలి, నల్లగా అయిపోతుంది. అయిపోయింది, నూనె తయారైపోయింది. 2 కాయలతో నూనె చూడండి వేడిగా ఉంది, మూకుడుతో తీసిపోస్తాను నేను. జల్లెడ పెట్టి పొయ్యాలి. శ్రావణ మాసంలో ఇప్పుడు కొడుతూ ఉంటాం కదా. ఇక చూడండి శుభ్రం వడగట్టడం. చూసారా నూనె ఎలా తయారండి, ఫ్రెష్ నూనె. దీంతో మీరు పోపు పెట్టారనుకోండి, కూర వేసుకున్నారంటే చాలా మంచి వాసన వస్తుంది, చాలా రుచిగా ఉంటుంది వంటలు. నేను పోపు ఎందుకంటే కడిగేసి ఫ్రెష్ కదా, పోపులు కూడా పెడతాను. ఇప్పుడెప్పుడు మొహానికి రాస్తాను. ఎప్పుడు కొబ్బరికాయలు కొట్టినా 2-3-4 కొబ్బరికాయలు స్టాక్ అయిపోతే కడిగేసి ఉంచేస్తాను. ఇలా చేయిస్తాం, నూనె అయిపోతుంది. బుర్రకు రాసుకోవడానికి, మొహంకి రాసుకోవడానికి, పోపు పెట్టుకోవడానికి, ఏదైనా వాడుకోవచ్చు మీరు దేనికైనాను. ఇది శుభ్రంగా జల్లిడి ఇదైపోతుంది, నూనె అంతా వచ్చేస్తుంది. 1 గంట 2 గంటలు అలా వదిలేసారనుకోండి, ఆ పిప్పిలోంచి అంతా నూనె ఫ్రెష్గా వచ్చేస్తుంది, తెల్లగా వస్తుంది. ఇలాగ జుట్టు కూడా బాగుంటుందండి, జిడ్డు అనిపించదు, నూనె రాస్తే మంచిగా ఉంటుంది. చూసారు కదా 2 కాయలకి అంత నూనె వచ్చింది. మీరు ఎక్కువ కాయలు జమ చేసి కూడా ఎక్కువ రోజులు ఉంచి ఫ్రిడ్జ్లో కడిగేసి ఉంచి కూడా మీరు చేసుకోవచ్చు, మరి ఎక్కువ అవుతుంది. కొట్టిన కొంచెం సేపటికే కడిగేసి నీరంతా ఇదైపోయాక ఫ్రిడ్జ్లో పెట్టియచ్చు, అప్పుడు చేసుకోవచ్చు. ఇగో కొబ్బరి నూనె చూసారు కదా. చూడండి, చెయ్యండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెష్ కొబ్బరి నూనె ఇక చూడండి అంత వచ్చింది. 2 కాయలు కొబ్బరికాయలు పిప్పిపోయి ఆ పాలతో అంత తయారైంది. ఎక్కువ ఏం టైం పట్టదు, తరిగేసి కడిగేసుకొని పెట్టేసుకోవడం. చూసారు కదా కొబ్బరి నూనె. చెయ్యండి, ఎలా ఉందో చెప్పండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 5-6 కొబ్బరికాయలు పెట్టుకుంటే మంచిగా దాని నిండా నూనె వస్తుంది. చూసారు కదా, థ్యాంక్ యూ. అలా అది ఉంచేస్తే రాత్రి అలా చక్కగా నూనె అంతా ఇంకా వస్తుంది కిందకి, ఆ పిప్పిలోంచి.